తెల్లాపూర్ ప్రజలందరికీ నమస్కారం. నేను మీ దయాకర్ రెడ్డిని. నేను ఇక్కడే తెల్లాపూర్ మట్టిలో పుట్టి పెరిగిన మీ మనిషిని. నేను వృత్తిపరంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను, కానీ ప్రజాసేవ కోసం 20 ఏళ్ల సంది రాజకీయాల్లో ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుండి నేను పార్టీతోనే ఉన్నాను. హరీష్ రావు గారి పనితీరు చూసి స్ఫూర్తితో నేను రాజకీయాలకు వచ్చాను. మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్న నాకు ప్రేమ, గౌరవం, అభిమానం. తెలంగాణ కోసం పోరాడిన ఆత్మగౌరవ భావననే నాకు రాజకీయాలకు రావడానికి బలాన్ని ఇచ్చింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ నుండి మెదక్ డిస్టిక్ టెలికాం బోర్డు మెంబర్గా పనిచేసే అవకాశం నాకు వచ్చింది. స్కూల్ పిల్లల కోసం సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించాను. మన పిల్లలు పెద్దగా కలలు కనాలి, పెద్దగా ఆలోచన చేయాలన్నదే నా నమ్మకం. ఎందుకంటే రేపటి తెల్లాపూర్ భవిష్యత్తు వాళ్ళ చేతుల్లోనే ఉంది. కోవిడ్ సమయంలో రాజకీయాలు కాదు, మనుషుల ప్రాణాలే ముఖ్యమని నమ్మాను. డబ్బుల కోసం ఆలోచన చేయకుండా ప్రతి ఇంటికి వెళ్ళి నిత్యావసర వస్తువులు అందించాను. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చాలా సంతోషంగా ఉన్నాము. కానీ ఇప్పటి పరిస్థితి ఏముంది? గత 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఏం జరిగింది? హామీలు ఎక్కువ, పనులు తక్కువ. తెల్లాపూర్ లాంటి వేగంగా అభివృద్ధి చెందే ప్రాంతం ఇప్పటికీ బేసిక్ సమస్యలతోటే పోరాడుతుంది. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో డ్రైనేజ్ సమస్యలు, రోడ్డు సమస్యలు, నీళ్ల సమస్యలు, యూత్కి అవకాశాలు ఏం లేవు. నేను ఇవన్నీ రాజకీయాల కోసం చెప్పట్లేదు. మన ప్రాంతం వేగంగా ముందుకు వెళ్ళాలంటే ఈ నిజాలు మాట్లాడాలి. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఏ స్థాయికి వెళ్ళిందో మీ అందరికీ తెలుసు. అదే అభివృద్ధి దిశలో, అదే దూకుడుతో తెల్లాపూర్ డివిజన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను మీ ముందుకు వచ్చాను. నేను పెద్ద పెద్ద హామీలు ఇవ్వను, నేను చేసే పని కోసం మాట్లాడతాను. తెల్లాపూర్ని ఒక మోడల్ డివిజన్గా మార్చాలి. స్మార్ట్ రోడ్లు, మంచి డ్రైనేజ్ సిస్టమ్, పార్కులు, యువతకి క్రీడా స్ఫూర్తి సౌకర్యాలు. ఇది నా విజన్. మీరు నమ్మితే, మీ ఆశీర్వాదం నాకు ఉంటే నేను మీకు అందుబాటులో ఉండే నాయకుడిగా పనిచేస్తాను. నాయకుడు అంటే దూరంగా ఉండే వ్యక్తిగా కాదు, ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళగా మీతో ఉంటాను. తెల్లాపూర్ అభివృద్ధి కోసం మీ దయాకర్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు.